గైస్ జాగ్రత్త జాగ్రత్త, వాటర్ తీసుకో. ఆడేందుకు క్యాప్చర్ అయింది ఇప్పుడు క్లియర్గా. సార్ నో తరుణ్ The hunt begins now. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మావుల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ఇక్కడ రామకృష్ణ సిద్ధాంతి గారు మీ సమస్యలు ఏమున్నా కానీ, ఇంట్లో సమస్యలు కానీ, లేకుంటే పెళ్లి కాకుండా కానీ, లేకుంటే స్త్రీ పురుష వశీకరణ కానీ, లేకుంటే డబ్బుల సమస్యలు కానీ, ఆస్తి సమస్యలు కానీ, ఇలాంటి ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడాను కొన్ని ఆటోమేటిక్ గా తీరిపోతుంటాయి, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా కూడా తీరకుండా ఉంటాయి. ఇలాంటి సమస్యలకి జ్యోతిషం ఒకటే కారణం అని చాలా మంది నమ్ముతుంటారు. అలా నమ్ముతున్న వాళ్ళ కోసము నేను చెప్పబోయేది రామకృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారిది వాట్సాప్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా చూడండి, 9949667583. మీ ప్రాబ్లం ఏమున్నా కూడాను వాళ్ళు వాట్సాప్ ద్వారానే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారనమాట. సో మీకు నమ్మకం ఉండి మీకు ఇటువంటి వాటిపైన ట్రస్ట్ ఉంటే డెఫినెట్ గా ఈయనని కాంటాక్ట్ అవ్వండి. మీకు తగినంత పరిష్కారం ఈయన కలిగిస్తాడనేసి నేను నమ్ముతున్నాను. సో ఓకే, చలో షురూ చేద్దాం. సో ఫ్రెండ్స్, లొకేషన్ గుర్తుపట్టారా? లాస్ట్ టైం కూడా ఇదే రూమ్లోనే గుర్తుంది. అని చూసుకో. ఏం కలిపి ఏంటి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ, అనదర్ మోస్ట్ స్కేరియస్ట్ కాలేజ్ ఎక్స్ప్లోరింగ్. సో లాస్ట్ పార్ట్ 1 ఆల్రెడీ చాలామంది చూసి కామెంట్ కూడా చేశారు, పార్ట్ 2 డెఫినెట్గా తీయండి అనేసి. సో డెఫినెట్గా తీయడానికి మళ్ళీ కాలేజీలోకి అయితే వచ్చేసాను. నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక 2 ఆత్మలేమో ఉన్నాయి అనేసి, ఎవరో సూసైడ్ చేసుకుంటున్నారు అనేసి. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ ఏదో ఉన్నాయి, నిజమా కాదా చాలా రోజుల క్రితము మేము చూసాము, తెలుసుకుందామని తరుణ్ అనంటే. సో తరుణ్ నేను ఇద్దరం వచ్చినప్పుడు మాకు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఒక డబుల్ షాడోస్ కనెక్ట్ అయ్యి, సో 2 ఒకే టైం అట్ ఏ టైం కనిపించి ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ ప్లేస్లో మీరు కోరారు కాబట్టి ఒక మంచిగా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసి, ఏముంది ఎవరున్నారు అని తెలుసుకోవాలనేసి. సో నేను బాహుబలి బాబ్జీ అలాగే తరుణ్ ముగ్గురం వచ్చినాము. సో బాత్ కరో బాబ్జీ. బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరు బాగున్నారా? అందరూ పార్ట్ టూ అడిగే లోపలికి చాలా లాంగ్ అయినా సరే అది పనికి అయితే వచ్చినాం. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. మన బాహుబలి బాబ్జీ వచ్చినాడు, కానీ ట్రై చేద్దాం. నాకైతే ఆ రోజు అయితే తాపల కాడైతే మనం వచ్చేసినాం కదా, వచ్చేసిన రోజు అయితే మనం బండి స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏందో వెనకాల వస్తుంది, ఫాలో అవుతుంది కానీ అది కానీ మనం క్యాప్చర్ చేయలేం. కానీ ఈరోజు అంత సాహసం చేస్తున్నాం కాబట్టి చూద్దాం ఏముంటుందో. సో అలాగే లాస్ట్లో కుదిరితే ఒక మన పెండులం ఉంది కదా, సో పెండులం గేమ్ కూడా ఆడతాం ఫ్రెండ్స్. అంటే ఏదైనా క్లారిఫికేషన్ 100% ఏది ఉంది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎవరున్నారనేది. సో పెండులం గేమ్ కూడా ఆడతాము. ఒకసారి జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో బాబ్జీ గారు ఈ కాలేజీలో చూసి ఏదైనా
చదువు ఏమన్నా చదువుతాడేమో చూద్దాం. కోర్స్ ఏమన్నా ఈరోజు మాత్రం అటు అయితే తేల్చుకొని పోయేది బయటికి. అంటే ఎందుకంటే బాహుబలి బాబ్జీ వచ్చినాడు కాబట్టి ధైర్యవంతుడు. నీకేం అంతే అది ఎటు పెట్టుకో. అది కనపడాలా? అది అంతగా బేయించింది ఎందుకు? లేకపోతే నీకు సైడ్కి తీసేది ఎందుకు? నువ్వు అది బాహుబలిలో రానా వాళ్ళ నాయన అనుకుంటున్నా ఒక చేతి ఎట్టు పెట్టుకునేదంటే. పాపాయ్ ఉండు 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 మంచి లొకేషన్ తీసుకొచ్చాను. తాపలక పైన ఫస్ట్ టైము మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్తాము, ఆడగా నచ్చింది. ఆడ కనపచ్చి ఆడ పోవడమే అడ్డు, అది పేమ్లే. సో గైస్ ఇక్కడ చెప్పాను కదా, ఎవరో ఫస్ట్లో కరస్పాండెంట్ వచ్చేసి తనని అమ్మాయిని ఏదో హెరాస్మెంట్ చేశాడని, సూసైడ్ చేసుకుంది అని కొందరు చెప్పడము. దాని తర్వాత అలా కాదు, ఇక్కడ వేరే వాళ్ళు ఇద్దరు లవర్స్ చేసుకుని చనిపోయారు అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ రోజు అయితే ఫుల్ వర్షం బయట, అడుగు పెట్టి పెట్టట్టుంది. అవునా మాకు క్యాప్చర్ అయ్యింది. రే ఇప్పుడు తన కెమెరాని క్యాప్చర్ చేయని, లేకుంటే నువ్వన్నా సైలెంట్గా రా, అంతేగాని గ్యాప్ ఇచ్చుకొని నీట్గా సెంటర్లో రా. పట్టుకొని లాగుతా అంటే మనోడు ఏం ముందుగానే సగం క్యాప్చర్ చేస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు ఇది చేసాను పూర్తిగా పక్కా పెడతాడు. ధైర్యంగా ఉండు భయ్, ఎన్ని వీడియోలోకి వచ్చినా ఏంది భయ్. సో ఫ్రెండ్స్ అలా అది లాస్ట్లో మనము ఆడ అవతల పోయినప్పుడు ఒక డ్యూయల్ షాడోస్ వచ్చాయి చూడు, ఇది హైలైట్ అసలు. ఒకేసారి రెండు క్యాప్చర్ అయింది, పైకి ఎగరడము. వినపడుతుందా? గజ్జల శబ్దం మీద వస్తుంది. ఈ బ్యాగ్ మాదే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారు మీరు. మాది కెమెరా బ్యాగు అక్కడ పెట్టాము మొయ్యలేక. అంటుకునే వస్తున్నాయి పచ్చుతాం. అరుపు ఎప్పుడా పైన ఓ ప్రేమికులారా, మీరే ఉంటే కాస్త మా కెమెరా కనిపిస్తారా? మిమ్మల్ని చూడాలని ఎంతో ఉత్సాహంతో మా టీం వచ్చింది. మీరు ఎక్కడ ఏ రూమ్లో దాక్కొని ఉన్నారో కాస్త బయటికి వచ్చి కనిపించండి. ఏమైంది?
రూమ్ నేను శబ్దం వచ్చిందా? కిందనా? ఏందో కదిలినట్టు పోయింది. క్లియరా? అన్నా చూడు ఇక్కడ వాయిస్ అది ఎంత తుమ్మి చూసింది అంటే శబ్దం వచ్చింది. దీంట్లో క్యాప్చర్ చేసా. పద పద చూడు దిగురా. ఇక్కడ ఆ రూమ్లో ఆ రూమ్లోనే ఓ ప్రేమికులారా, ఓ జంట ప్రేమికులారా, మీ జంట షాడోస్ చూడడానికి మళ్ళీ వచ్చాం కదా. ఎందుకు దాక్కొని భయపడిస్తున్నారు? క్లియర్ శబ్దం వచ్చిందా? రండి మా కెమెరాలోకి. మీ యొక్క రూపాలని మా కెమెరాలో క్యాప్చర్ చేయనివ్వండి. ఎప్పటి నుంచి పెట్టి ఉంటామన్నా? ఎన్ని సంవత్సరాల నుంచా? ఏం పాడు బాబ్జీ, చేయి పెట్టి ముందు లేదో చెక్ చేయి. చెయ్యి పీక తెచ్చుకొని చెప్పినట్టు. ఏం పేక? ఏం పీక మామ? లేదు మామ, ఇట్లా చేయి పెట్టి ఇట్లా బయటికి తీసామనుకో, నరసింహ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాం. అప్పుడు రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ నిన్ను చూసి వీడియోలో మన సబ్స్క్రైబర్లలో పాములు కుట్టాడు. ఏడ పాములు నాకు ఫోన్ చేయాలి. ఏం భయ్ పాములు పట్టుకుని తప్పే ఉంది. పాములు పట్టరు మామ, పాములు అది హీరో ఎలివేషన్. ఇట్లా బట్టి ఇట్లా తీస్తా అంటే అది డమ్మి పాము అయిపోయి ఏడా ఊరేటుండే మస్కట్లో అవుతుంది. వీడు పట్టాడు కాదురా, సౌండ్ వచ్చింది వినపడలే. గమ్మున బాయ్. ఏం తరుణ్, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏమో ఒకసారి నాకు శబ్దాలు నిర్మని సాడలు అయితే కనవల్ల. దా పైకి పోదాం, ఇంకా చూద్దాం రా. ఏయ్ ఇప్పుడే అంటా ఉన్నా చూడా, లేట్గా ఉందా? ఎక్కడున్నారు? రావచ్చు కదా మా ఎదురుకి, ఎందుకు సిగ్గుపడుతున్నారు? పైన పక్క నేను ఇందాక కూడా చెప్పింది అదే, నీకు పైన ఇప్పుడు ఏమడింది? దా లేట్దిలే ఏంద్రా ఆడు ఈడెవరో కూర్చొని నేర్తారు, ఎవరో కూర్చోన్నారు. కెమెరాలో క్యాప్చర్ కాల. క్లియర్గా చూసిన ఎవరు కూర్చొని ఉన్నారు, క్లియర్గా కెమెరాలో మటుకు క్యాప్చర్ కాల. ఫస్ట్ ఈ రూమ్లోనే కదా నువ్వు? ఈ రూమ్లోనే. ఏంటండి మీరు కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్నారు. మా ఆహ్వానాన్ని స్వీకరించి మా కెమెరాల్లోకి క్యాప్చర్ అవుతారు.
మీకోసం కొత్త ఒక అతిథి వచ్చాడు. ఏరా బాబ్జీ, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట దయ్యాలు దడదడలాడిపోతున్నాయి. దెబ్బకు నీ దెబ్బకు బయటకు కూడా రాలేకుండా ఏడైనా చేపల కాడ పరిగిస్తూ వచ్చింది, కింద శబ్దం వచ్చింది అంతే. అదే దెబ్బకు బయటికి కూడా రాలేకుండా. పిలుచు మామ నోను ఒకసారి. బాబ్జీ, ఏదో నీ ఏటిగా నువ్వు పిలిస్తేనే పలికేటట్టున్నారు. పిలుచు, కొత్త ఫ్రెండ్ కదా, మిమ్మల్ని చూడాలనింది అని చెప్పు. పిలుచురా ఆడ, అందుకే ఆడ పైన వద్దు, ఇడికి రా అని చెప్పి పిలుచు. అక్క ఒకటే కాదు, అక్కతో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారు. బావనో తెలియదు, అక్క ఫ్రెండో తెలియదు. పిలుచురా. ఎవరన్నా తొందరగా రండి కా. ఆడేందుకు క్యాప్చర్ అయింది ఇప్పుడు క్లియర్గా ఇటుపక్క సౌండ్ వచ్చింది. ఆడేందుకు క్యాప్చర్ అయిందినా? మీరు సౌండ్ కాడికి వెళ్ళండి, నేను అవతల చూస్తా. అదో మీరు ఆ సౌండ్ కాడికి వెళ్ళండి, రాబాయ్. నేను ఇటుపక్క షాడో చూస్తా. మీకు షాడో కనొచ్చింది కదా, నాకు క్లియర్ సౌండ్ కాడికి వెళ్ళు. వచ్చినప్పుడు షాడో చూడండి, అందుకని షాడో కనిపించింది సైడ్ నేను వెళ్తున్నా. బాయ్ నన్ను మొత్తం లాగ్ కాకు బాయ్. హలో, ఏంటండి ఏ రూమ్లో ఉన్నారు మీరు? దయచేసి మమ్మల్ని అటాక్ చేయాలని కానీ, లేకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మానుకోండి. సో జస్ట్ మేము లైక్ మీ గురించి తెలుసుకోవడానికి వచ్చింది నేను. అంటే మీరు నాకు కనిపించింది ఎవరు, మీరిద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీకేమన్నా మా తరపు నుంచి సహాయం మేము చేయగలుగుతామా అని తెలుసుకోవడానికే వచ్చింది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హలో, ఏమైంది 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 తరుణ్? అలా ఏమైంది 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 ఏమైంది? ఏమిరా లోపల పోయి హలో ఎవరైనా ఉన్నారు అంటా ఉన్నాక అంట. ఆ లోపల రూమ్ ఉండు, ఇట్లా చూసి ఇటు తీసేలాప మూల ఎవరో కూర్చో ఉందనా. అదో మూల అట్టే కూర్చోండి. ఈయన నా దాకా వచ్చాడు తెలియదు కానీ నేను పిత్ర కొట్టుకుని హైదరాబాద్ వచ్చేసిన. ఏమో అని వచ్చాను, నేను పరిగెత్తుకుని వచ్చాను మీరికి. టూ వాయిసెస్ ఇందాక లేడీ వాయిస్ ఏదో వచ్చింది, ఇప్పుడు క్లారిటీగా మేల్ వాయిస్. గైస్ మీకు వినిపిస్తుందా క్లారిటీగా? ఆ రూమ్లో పంపా నువ్వు ఇందాక ఇక్కడ ఏదో ఉందన్నావు కదా. పట్టుకో, ఇందాక షాడో క్యాప్చర్ అయింది, ఇప్పుడు మళ్ళీ క్యాప్చర్ అయింది. కెమెరా తీపిస్తా లాగా క్యాప్చర్ చేయకుండా. ఏంది బాబుజీ మామ, ఏందిరా నువ్వు? ఆడుకుంటానే
ఏంటి మీరు ఒకరు ఆ మూల ఒకరు ఈ మూల విడిపోయారా మీరు కూడా కొట్లాడుకొని? ఆడైతే పక్క ఉన్నా చూద్దాం. లే ఇప్పుడు నేను ఈడు కూడా చూసా ఇప్పుడు. నేను ఆడు చూసాను అనే. సరే ఫస్ట్ ఇక్కడ ఫినిష్ చేసేసుకుని ఆడిపోదాంపా. చెప్తా. నేను ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇందునా ఇందు ఎవరు ఇంతకుముందు వచ్చినప్పుడు నిందా ఈ పేరు? ఇంతకుముందా? ఇంత గమనించలేదు నేను. ఇక్కడ చనిపోయి సోలుగా తిరుగుతూ లేడా కదా ఇంత ఉందని చెప్పిన జంట ఆత్మలలో ఒక ఆత్మ పేరు ఇందునా? అవునన్నా. ఓకే. ఏంటండి ఇద్దరు విడిపోయారా మీరేమన్నా? మనుషులే కొట్టాడుకొని విడిపోతారు అనుకున్న ఆత్మలు కూడా విడిపోతున్నాయి ఈ మధ్యన. మొన్న 2 కనపడ్డాయి. ఏ కన్ఫర్మ్ కాల అరుగున పంప. ఓకే ఇప్పుడు నాకు ఈ 2 ఇక్కడ కూర్చోని నా ఎవరు లేరుడా? ఎవరు లేరు. ఇప్పుడు పైన వస్తుంది చూడు. పైన ఇందాక కూడా వచ్చింది. పైన ఇందాక కూడా వచ్చింది. పైన నుంచేనా? పై నుంచే శబ్దం వచ్చింది. అక్కడ చూడు. ఏంది అదే? నచ్చుకొని ఎట్లా పడుకోనే? లైట్ పట్టుకో. అర్థం లైట్ పట్టుకో. వెళ్ళిపోయినా అమ్మ జూమ్ చేద్దామని లోపల వెళ్ళిపోయింది. ఆ పక్క ఈ రూము ఇదే కదా? ఇదే ఈ రూమా ఆ రూమా? ఈ రూమా ఆ రూమా? ఇది ఏం లేదునా. ఏం లేదు బాయ్. టార్చ్ బై. దుంకింది. నువ్వు నేరు దూకేసిందా? నువ్వు టయ్యా వేయలేదారు దుంకిన తర్వాత ఇట్లా నేరు దూకేసింది. గైస్ ఏంలే నిజంగా సప్పని నేరు దూకేసింది. నువ్వు టార్చ్ బాగా పెడతారు. లేదు నా టార్చ్ అప్పటికి తీసుకోలేక వేసేటప్పటికి వెళ్ళిపోయింది. గాయస్ ఇలా దుంకింది గాయస్. నీ అమ్మ చూసింది ఇట్లా దుంకేసింది డైరెక్ట్.
పైన వస్తుంది, పైన. టాప్ ఫ్లోరా? సరే ఫస్ట్ ఒకేసారి కెమెరా బ్యాగ్ తీసుకొని వచ్చి గేమ్ ఆడేద్దాం. ఏడొస్తుంది బాయ్, కెమెరా బ్యాగ్ దా బాయ్. నువ్వు తీసుకుని నైట్ విషయం తీసుకుని బా పరా, మన సౌండ్ చూద్దాం బా. ఒరే రారా, మాట్లాడరా. ఏడా ఎప్పుడైనా పోయి భయంకరమైన ఉంది పక్క. పైన థర్డ్ ఫ్లోర్లో అయితే వాయిస్ క్లియర్గా విన్నాను. పక్క విన్నా బాబ్జీని బాయ్ బ్యాగ్ దే అంటే అబ్బే నేను బాగున్నాను, ఏం బాగోలేను. గైస్ గైస్ క్లియర్గా అక్కడ ఉంది చూడండి, క్లియర్గా ఇందాక అక్కడ క్యాప్చర్ అయింది. నువ్వు లోపల ఉన్నావు నాకు తెలుసు. నువ్వు ఇక్కడ ఒకదానివే ఒక్కొక్క అరుపు ఇస్తున్నావు. మీరిద్దరు ఒకే చోట కనిపించట్లే నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆడ ఆత్మనా లేక మగ ఆత్మనా? ఇలా నాకు ఇచ్చిన నా కెమెరాకి మళ్ళీ ఇంకోసారి కనిపించండి. రే ఏమైందిరా? ఏమైంది? ఏంది పడింది? ఏమైందిరా? ఏమైందా? ఏమైంది? ఎందుకు అడ్డ పడుకున్నావా? ఏం గొంతు పడుకున్నాడు ఎగిరి? ఏంది పోయి ఆడొచ్చిన అదే పని. ఏది ఏముంది ఇడ? అమ్మాయి పడిపోయింది. ఏంది బాబు లాగి పడచ్చు ఎట్లంటే ఏమైనా పడతాయిరా? ఏమని చెప్పు. అది గోపురం ఆఫ్ అయిపోయింది. ఇదో ఫోన్ ఆన్ చేస్తా. చీమలకు దోమలకు కూడా ఎగిరి కళ్ళు ఎగిరి పడేటట్టు వాటకన్నా ఎక్కువ ఎగిరేటట్టున్నాను. ఇక్కడ దుంకింది కదా ఇందాక. ఏడైనా దూకింది. లైట్ వేసా బాయ్. నిజంగా ఏది పడింది కింద నాయాడా? గైస్ 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 అక్కడ చూడండి గైస్. గైస్ ఏలాడుతుంది చూడండి గైస్. గైస్ ఏలాడుతుంది చూడండి గైస్. హలో ఏమండి మీరేనా అది? ఈ తరుణ్ అది ఆలాడుతానే ఉంది. తరుణ్ ఉరిని ఏంది గుడ్డన కొంప తీసి ఏంటి? కాదురా చూడు అంత పక్క గుడ్డ ఎందుకు ఆడుతుంది ఇంతసేపు. హలో మీరు నిజంగా గోషేనా? పైన గాయస్ పైన చూడండి క్లియర్గా శబ్దం వస్తుంది. పైన క్లియర్గా శబ్దం వస్తుంది. అమ్మ చెట్టుకాడ లేదు. చేటుగా ఏ తరుణ్
ఇక్కడ క్యాప్చర్ అయింది. ఏంది ఆడో క్యాప్చర్ అయిందా? ఏడు కదా ఈడ కూడా ఏదో క్యాప్చర్ అయింది. చెట్టుకడి పోదా, చెట్టుకడి పోదా. ఏ దుంకి సామంట అవ్వకబడి దూకు సావు. గైస్ నెక్స్ట్ లెవెల్గా ఇక్కడ క్యాప్చర్ అయింది. అదే మీరు ఎందుకు తరుణ్ ఏం తరుణ్ అప్పుడు జాగ్రత్త పట్టుకో జాగ్రత్త వాటర్ తీసుకో ఏం పోయింది? జాగ్రత్త గొంతు పట్టుకున్నట్టు అనిపిస్తుందా? ఎందుకు రెండు ఒకే చోట లేకుండా ఒక డిఫరెంట్గా అయిపోతున్నాయి? నీకు గొంతు పట్టుకుంటా గొంతు పట్టుకుంటారు, పట్టేస్తున్నాను గొంతు. అరే మేము సహాయం చేద్దామని వచ్చాము, మీకు ఏదైనా మా నుంచి హెల్ప్ చేద్దామని వచ్చాం. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు విడిపోయి కనిపిస్తున్నారు మాకు? ఏమైంది మీకు? ఎందుకు మీరు ఏంది అది? ఏంది వదులు చెప్తా. గైస్ అక్కడ ఏదో ఐస్ కనొచ్చే ఓన్లీ. ఎందుకు మీరు ఏంది అది? కళ్ళు కనొచ్చాయి. రాత్రి అయ్యిందిదో చూసినప్పుడు తప్పనే. తరుణ్ నా డౌట్ ఖచ్చితంగా ఆత్మలు ఫస్ట్ టైము ఆత్మలు కూడా గొడవ పడతాయని తెలుస్తుంది. తరుణ్ ఏదో వచ్చింది తరుణ్. నీ అమ్మ మళ్ళీ శబ్దం వస్తుంది. ఇక్కడ వస్తుంది. ఎట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా హెవీగా జరుగుతున్నాయి అన్నమాట. అలాగే షాడోస్ కూడాను క్లియర్గా క్యాప్చర్ అవుతూనే ఉన్నాయి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డ్యూయల్ షాడోస్ అంటే రెండు ఆత్మలు ఉన్నట్టుగా మాకు కన్ఫామ్ అయినట్టుగా రిప్లై ఇవ్వడము ఇలాగా ఉన్నింది. అలాగే యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో అదే విధంగా ఒక 2-3 ఉండి తిరిగితే ఎలా యాక్టివిటీలు జరుగుతాయో అలాగే ఇక్కడ జరుగుతూ ఉన్నిందనమాట. ఇంకా ఓకే మేము యాక్టివిటీస్ అంతా కంటిన్యూగా ఎక్కువసేపు ఉండేయలే, ఇంకా వెళ్ళి పెండులం గేమ్ ఆడదాము అనేసి గేమ్ ఆడడానికి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము ఇక్కడికి వెళ్ళడం కూడా ఇలా గేమ్ ఆడి ఏదైనా వాళ్ళకి వీలైతే హెల్ప్ చేద్దాము అనే ఉద్దేశంతోనే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు కనిపిస్తున్న జంట షాడోస్ మీకోసం ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాము. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఈ గేమ్ ద్వారా అవుతాయి అనేసి మేము ఆడుతున్నాము. అంతే తప్ప మాకు ఎటువంటి చెడు ఉద్దేశం కానీ చెడు ఆలోచనలు కానీ ఏం లేవు. సో దయచేసి ఈ గేమ్ ద్వారా మాకు రిప్లై ఇస్తే మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది, మా ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ అవుతుంది. మా మైండ్లో ఉండే క్లారిఫికేషన్ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. నా ఫస్ట్ డౌట్, మీరు ఇక్కడ మాకు జంట షాడోస్ కనిపిస్తున్నారు కదా, ఆ షాడోస్ రెండు కూడాను
మేల్ అండ్ ఫీమేల్వా? ఎస్ అయితే దీన్ని ఎస్ తిక్కు చూపించండి, నో అయితే నో తిక్కు చూపించండి. సో గైస్ మీరు క్లియర్గా అక్కడ చూడొచ్చు. ఇంతకుముందు ఈ గేమ్ మనం ఆడాం కూడా, లైక్ అది ప్రియా గోడౌన్లో అనుకుంటా. ప్రియా గోడౌన్లో మ్యారేజ్ టైంలో ఆడాము. ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. గేమ్కి ఎట్లా అంటే కాస్త టైం పడుతుంది అనమాట ఆన్సర్ రావడానికి. మేల్ ఆర్ ఫీమేల్? ఎస్ అంట. అదే మేల్ ఆర్ ఫీమేల్. ఓకే ఓకే బాబ్జీ పట్టుకున్నాడు. క్వశ్చన్ అడుగు. ఊరికి తిప్పమంటే తిప్పడమేనా? మీరు ఇంకా ఇక్కడ ఎత్తుకున్నారు. మీకు మీ ఆత్మశాంతి కావాలంటే ఏం కావాలి? ఏమైనా తెచ్చిస్తే వెళ్ళిపోతారా మీరు అని చెప్పి. మీకు ఇంకా ఏం కావాలి? ఒక కేజీ చికెన్ పకోడా, ఒక కేజీ దమ్ బిర్యానీ, ఒక కేజీ బ్రెడ్ హల్వా. క్లారిటీగా నీట్గా అడుగురా. తను అడుగు. మైండ్ దిగు. మూడు అన్నప్పుడు దిగు. మాకు ఈ కనబడేటివి 2 గోస్టులు నిజమానా కాదా? ఎస్ అంటే ఏంటే? ఎస్ అంటే ఎస్ అని చెప్పాలి. ఎస్ అంటే ఎస్ కార్డు చూపించండి, నో అంటే నో కార్డు చూపించండి. అవునా ఎస్సా? ఎస్ ఆర్ నో? ఎస్. సూపర్ సూపర్ సూపర్. ఎస్ అంట. ఓకే నేను అడుగుతా. బబ్జీ నువ్వు అడుగు. అడుగుతావా? అడుగు. మాకు కనబడే గోస్టులు నిజమా కాదా అని అడుగు. మాకు కనిపించిన గోస్టులు మీకేమైనా ఇబ్బంది? మీకు ఏమన్నా అయి చనిపోయారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా చంపేశారా? మీరే చనిపోయారా, ఎవరైనా చంపేశారా? ఫస్ట్ అడుగు, తర్వాత మీరు కనపరిచిన దయ్యాలు అతి దేనిగా ఉంటుంది. అతి దేనితా సరేనా? మాకు కనిపించిన దయ్యాలు అవి మీరు ఏమన్నా అయి చనిపోయారా? మనకు మాట్లాడతాం. మాకు కనిపించిన దయ్యాలు మీరేనా? ఏమైంది? మాకు కనిపించిన దయ్యాలు మీరు నిజంగా ఇక్కడ మీరే చనిపోయారా, లేకపోతే ఎవరు మిమ్మల్ని చంపారా? చంపితే ఎస్ అని చెప్పండి, ఎవరు చంపకూడదు నో అని చెప్తే. మాకు కనిపించిన దయ్యాలు మీరేనా? మీ ఎంతగా మీరేమన్నా చనిపోయారా, ఏమన్నా లేకుండా ఎవరైనా చంపారా? ఎవరైనా చంపింటే ఎస్ చేయండి, ఎవరైనా చంపుకుంటే నో చేయండి. మీరు మీ ఎంతగా మీరు చచ్చిపోయింటే ఎస్ అనండి, లేదంటే నో అని చెప్పండి. ఎస్తున్నా అంటే వాళ్ళంతా వాళ్ళు చనిపోయారు. ఓకే. మరి మీ అందరూ మీరే ఇక్కడ చనిపోయారు. మీకేమన్నా తీరని కోరికల వల్ల ఇక్కడ ఏమన్నా ఉన్నారా? ఓకే, మీరు ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి? మీకు ఏమన్నా తీరని ఏమన్నా కోరికలు ఉన్నాయా? కోరికలు ఉంటే ఎస్ అని చెప్పండి, కోరికలు లేకుంటే నో అని చెప్పండి. ఏంటి ఇది? నో అంట. కోరికలు
కోరికలు లేకుండా మళ్ళీ ఎందుకు ఉన్నాయి? అయితే మమ్మల్ని ఏమన్నా చేయాలనుకుంటున్నావా అని అడుగు. అయితే కొంపదీసి ఇప్పుడు మా ముగ్గురిలో మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టాలని కానీ లేకుంటే మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పండి. రెస్పాన్స్ లేట్గా ఇస్తుందా? ఓకే, అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. మీరు నిజంగా ఏమై ఉన్నారో ఏమై జరిగిందో నాకు తెలీదు, బట్ నా మైండ్లో ఉండే డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకున్నాను. సో ఓకే, వన్స్ అగైన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆఫ్ చేసి మళ్ళీ నుంచి ఓకే, మీరైతే హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలనేసి మేమైతే వన్స్ అగైన్ కోరుకుంటున్నాము. అవుతారు ఏమంటావు? నువ్వు కూడా కోరుకో. నీకేమన్నా ఇబ్బంది అయినా ఏమన్నా మేమేమన్నా నీకేమన్నా అడ్డుగా నేనేమన్నా ఇబ్బంది పట్టి ఉంటే సారీ. ఓకేనా? సో హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సో వన్స్ అగైన్ అడుగుతున్నాము, ఇక్కడ మేము ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ మేము రావాలా వద్దా అని ఆన్సర్ రెండు ఇదే చేయండి. ఉండాలా మళ్ళీ రావాలా అని అడిగితే ఎస్ చెప్పండి, వద్దు మళ్ళీ రావద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేదానికి అయితే నో చెప్పండి. నువ్వు చెప్తాను. ఓకే చలో ఇంకా ఓకే గైస్, నువ్వు అయితే చెప్పేశారు. ఇంకా మనమైతే వచ్చిన దానికి కొన్ని మనకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ వచ్చినాయి. సో మనకు ఇంకా ఇంతకు మించి మనం ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. వన్స్ అగైన్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో బట్ కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి బయట ఒకసారి రౌండ్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోదాము. కనీసం ఎట్లేదైనా సరే మనం వచ్చింది ఎన్ని గంటలకు, టైం ఎంత ఏం చూడ సో 2 పైన ఫైనల్ అయితే ఫుల్ హ్యాపీ. వాళ్ళైతే నిజంగా నెక్స్ట్ లెవెల్గా అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోవాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ కోరుకోండి. అక్కడ చూడు దీంట్లో లైట్ క్యాప్చర్ చూడు. పోతానేనా? వదులురా యాడికి పోతున్నాడు? ఓకే, మా మాటని రెస్పెక్ట్ ఇచ్చి మీరు వెళ్ళిపోతున్నారా? అయితే ఇక్కడ దాకా వచ్చిన చెట్టు కాడికి అర్థం కాలే నాకేమి. గైస్ ఇక్కడికి వచ్చి మాయమైపోయాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మా మాటకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు వెళ్ళిపోయారని అనుకుంటున్నా. సో వన్స్ అగైన్ మేము ఏమైనా వచ్చి మీకు ఇబ్బంది పెట్టినంటే వీఆర్ రియల్లీ సారీ. సో మా నుంచి మీకు ఎటువంటి ప్రమాదం మీకు ఉండదు, మీ నుంచి కూడా మాకు ఎటువంటి ప్రమాదం రాదనేసి కోరుకుంటూ ఓకే గైస్, నిజంగా
నెక్స్ట్ లెవెల్గా ఎంజాయ్ చేశారు కదా. సో ప్లీజ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తరుణ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్ప్రెషన్ అంటే నేను ఇంకా మొత్తం కార్లో పోయిన తర్వాత చెప్తాను నీకు. నీదిరా ఎప్పుడు అంతే నా జీవితం. సో ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ లవ్ యూ సో మచ్. మా ముగ్గురు ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి అప్ప. 7,00,000 మంది ఉన్నారు. ఆడ తిప్పి కొడితే 10,000 మంది కూడా లేరు, సిగ్గుచేటుగా ఉంది. సో మీరు ఫాలో అయ్యి ఆడ కూడా ఎక్కడన్నా ఇన్స్టాలో కూడా ఉంటే ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు లైక్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఓకే గైస్, చలో బాయ్, లవ్ యూ ఆల్. శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.